ఎప్పట్లా వంకాయతో ఫ్రై కానీ కూర కానీ కాకుండా వెరైటీగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అద్రిపోద్దండి. మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకొని తింటారండి. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి, అంత బాగుంటుందండి. పైగా మనం ఏదైతే పౌడర్ వేస్తున్నామో దానివల్ల టేస్ట్ అంతా మారిపోతుందండి. సూపర్ టేస్ట్ వస్తుందండి. హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు ఇడ్లీ మీ భార్గవి. ముందుగా వంకాయని నీట్గా వాష్ చేసుకొని, నేనైతే ఒక వంకాయని 4 ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని వెంటనే నీళ్ళలో ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత పోపు పెట్టుకుందామండి. నేను పోపులో కొంచెం అవిసె గింజలు కూడా వేస్తానండి, మంచిదనేసి. ఈ కూరకి ఉల్లిపాయలు అక్కర్లేదండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. చూసారా అండి వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిందో? మనం వంకాయలు వాటర్లో వేసుకోకపోతే అలానే చేంజ్ అయ్యి కరునెక్కుతుందండి, టేస్ట్ బాగోదు. వంకాయకి ఉప్పు వేసి కొంచెంసేపు వేగనివ్వాలండి. వంకాయ చాలా త్వరగా వేగిపోద్దండి, 2-3 నిమిషాల్లోనే. ఎక్కువ కలియబెట్టద్దని ఊరికే మెత్తపడిపోతుందండి ముక్క. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూసారండి, ఇలా వేగితే చాలండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు వెండి కొబ్బరి, ఒక 2 స్పూన్స్ కారం మీ ఇష్టం అండి. కారం లెవెల్ని బట్టి మీకు స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం అవిసె గింజలు కూడా వేసాను. ఇదంతా పౌడర్ చేసుకోవాలండి, మరీ ఫైన్గా కాదండి, కొంచెం బరగ్గా చేసుకోవాలండి. చూసారా అండి, మన వంకాయలు వేగిపోయినాయండి. మరీ ఎక్కువ వేగకూడదండి, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదండి, టేస్ట్ బాగోదు. ఇంత వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దండి, ఊరికే వంకాయ మెత్తగా అయిపోతుందండి. జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వెరైటీగా ఉండి వంకాయ వెల్లుల్లి కొబ్బరి కారం రెడీ అండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. మనము ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ వేయటం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇడ్లీ మీ భార్గవి. థ్యాంక్ యూ.